2025లో భారత్ ఉద్యోగ రంగం ఎలా ఉంది? కొత్త మార్పులు ఏంటో చూద్దాం రండి. PLFS 2025 రిపోర్ట్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఈ సర్వేని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డిపార్ట్మెంట్ అనేది విడుదల చేస్తుంది, ప్రిపేర్డ్ బై ది లేబర్ బ్యూరో. ఈ సర్వే ప్రకారం మన దేశంలో 61.6 కోట్ల మంది వర్క్ ఫోర్స్ లో ఉన్నారు. ఇందులో 20 కోట్ల మంది మహిళలు ఉండటం విశేషం. గుడ్ న్యూస్ ఏంటంటే నిరుద్యోగత రేటు 7% నుంచి 6.5% తగ్గింది. ముఖ్యంగా సిటీలో మహిళలకు ఉపాధి పెరుగుతుంది. అయితే 70% పురుషుల చదువు కోసం, 44% మహిళలు ఇంటి బాధ్యతల వల్ల పనికి దూరం అవ్వాల్సి వస్తుంది. మొత్తం నిరుద్యోగ రేటు 3.2% ఉండగా అది 2025లో 3.1% తగ్గింది. చదువుకున్న వారిలో నిరుద్యోగం 7% ఉండగా 2025లో అది 6.5% తగ్గింది. యువత నిరుద్యోగం 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిలో 10.3% ఉండగా అది 2025లో 9.9కి చేరింది. మొదటిసారిగా 10% కంటే తక్కువ. ఇక రాష్ట్రాల వారిగా చూస్తే అత్యధికంగా నిరుద్యోగం ఉన్న రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్. మొదటి స్థానంలో లక్షద్వీప్ 11.1, రెండో స్థానంలో అండమాన్ నికోబార్ దీవులు మరియు గోవా 9.7, మూడో స్థానంలో కేరళ 7% నిరుద్యోగత రేటుతో కలిగి ఉంది. అలాగే అత్యల్ప నిరుద్యోగం ఉన్న రాష్ట్రాలు మొదటి స్థానంలో త్రిపుర 1.4%, రెండో స్థానంలో మధ్యప్రదేశ్ 1.6%, మూడో స్థానంలో గుజరాత్, అస్సాం, జార్ఖండ్ 1.7% నిరుద్యోగత రేటు కలిగి ఉన్నాయి. చివరిగా ఒక ప్రశ్న, మీరు ఏ రాష్ట్రం నుంచి మా వీడియో చూస్తున్నారో మీ రాష్ట్ర నిరుద్యోగత రేటు ఎంతో కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.